ఈనాటి నుండి పితృకర్మలలో దౌహిత్రుడు పరమ పవిత్రమైన వాడిగా భావించబడతాడు. వరాన్నిచ్చాడు. దౌహిత్రుడు కూతురు కొడుకు. దౌహిత్రుడు పితరులకు ఆనందం వృద్ధి చేస్తాడు అనటంలో ఎలాంటి సందేహము లేదు. దౌహిత్రుడు పుత్రికకు పుట్టిన కుమారులు అని కూడా. అందుకని అకస్మాత్తు కొడుకుకే పుట్టినటువంటి వాళ్ళు కాదు, దుర్మార్గులు కూడా కావచ్చు కదా. వాళ్ళు అసలు తండ్రికి ఏమీ పెట్టుకోకుండా వెళ్ళిపోవచ్చు కదా. అందుకని పుత్రికకు పుట్టినటువంటి కుమారులు ప్రసిద్ధులైపోయారు. ఇప్పుడు ఇక్కడ కుతపకాలం, తిలలు అనేటువంటి ఈ 3 శ్రాద్ధకర్మంలో పవిత్రమైనవిగా చెప్పబడ్డాయి కదా. ఈ మూడిటికి వరుసగా శౌచము, కోపము లేకుండా ఉండటము, తొందరపడకపోవటం అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. శ్రాద్ధకర్మంలో ఈ గుణాలు కలిగి ఉండాలి. భోక్తులు వడ్డించేవారు మంత్రాన్ని, అంటే ఎవరు భోక్తలు, ఈ భోక్తలు ఉన్నారు కదా వడ్డించేవారు, ఆ భోక్తలు వడ్డించేవారు మంత్రాన్ని, భోక్తలు వడ్డించేవారు మంత్రాన్ని వినిపించేవారు, ముగ్గురు కూడా పవిత్రులై ఉండాలి. కుతప కాలం అంటే పగటి సమయంలో 8వ భాగం. అప్పుడు సూర్యుడి తీక్షణ కొంత తగ్గుతుంది. ఆ సమయం పితృదేవతలకు ఇవ్వబడింది. అందుకే మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతూనే ఉంటుంది పితృదేవతలకు. అందుకని 12-1 గంట దాటిన తర్వాతనే పితృదేవతలు వచ్చి భోంచేస్తారు. కొంచెం ఎండ తగ్గాల, కొంచెం అంటే 3 అవుతుంది కూడా ఒక్కొక్క పర్యం. అందుకని అటువంటి సమయాల్లో ఆకలి తట్టుకోలేక నానా అవస్థపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అది పితృదేవతలకు మంచిది కావాలంటే చేయాల్సిందే. ఆ సమయంలో వారిని ఆరాధించిన వారికి శాశ్వత ఫలం లభిస్తుంది. తిలాక పిశాచాద్రక్షంతి దర్బారక్షంతి రాక్షసాత్ రక్షంతి శ్రోత్రియాక పంక్తిం యతిభిర్భుక్తమక్షయం. నువ్వులు పిశాచాల నుండి రక్షిస్తాయి, దర్భలు రాక్షసుల నుండి రక్షిస్తాయి, శ్రోత్రియలు భోజన పంక్తిని రక్షిస్తారు, యతులు శ్రాద్ధాన్నాన్ని భుజించినప్పుడు అక్షయ ఫలము లభిస్తుంది. విద్వాంసుడు, శ్రోత్రియుడు, పవిత్రుడు అయిన బ్రాహ్మణుడే శ్రాద్ధానికి యోగ్యమైనవాడు. అతను లభించినటువంటి సమయమే శ్రాద్ధానికి ఉత్తమమైన కాలము. సకాల కాలతో దత్తం నాణ్యత కాల ఇష్యతే. సకాల కాలతో దత్తం నాణ్యత కాల ఇష్యతే. అటువంటి బ్రాహ్మణునికి చేసినటువంటి దానమే ఉత్తమమైనటువంటి దానం అవుతుంది. మరొకటి ఏది కూడా సకాలంలో చేసిన దానం కాదు అని యయాతి తన కూతురి కుమారులకు బోధించి, మీరందరూ అవభృత స్నానం చేయాలి, అప్పుడే సత్ఫలం సిద్ధిస్తుంది. ఈ గొప్ప కార్యం కోసం మీరు సిద్ధి కాండి అన్నాడు. సిద్ధం కాండి, అందరూ కూడా వెళ్ళండి అని. అష్టకుడు, రాజా, ఈ రథంలో కూర్చొని ఆకాశంలో ప్రయాణించండి, తగిన సమయమే కాగానే మేము కూడా మీ వెనకాలే వస్తామన్నాడు. యయాతి, మనమందరం కలిసి స్వర్గాన్ని జయించాం కనుక మనందరము కలిసే అక్కడికి వెళ్ళాలి. స్వర్గానికి వెళ్ళటానికి మనకిప్పుడు అనుకూలమైనటువంటి కాలం చేకూరింది. రజోగుణరహితమైన సాత్విక దేవలోక మార్గం ఇక్కడి నుంచే మనకు కనిపిస్తుంది అన్నాడు. అందరూ అవభృత స్నానాలు చేసి రథాలను ఎక్కి స్వర్గానికి బయలుదేరారు. అప్పుడు వారి కాంతులు భౌమ్యాకాశాలు అంతటా వ్యాపించి అందరూ మనవాళ్ళని అందరినీ వేసుకొని పోతున్నాడు పైకి. తల్లి మాధవీదేవి మాత్రం మృగాలతో కలిసి తపస్సు చేసుకోవటానికై అడవిలోకి వెళ్ళిపోయింది. ఆవిడ దానం ఇచ్చిన తర్వాతనే వెళ్ళింది. చూడండి, ఇక్కడ కూతురు కొడుకుకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు చూడండి. ఇక్కడ మహాభారతంలో కూతురు కొడుకుని మనం తీసిపోవటానికి లేదు. కొడుకుకి ఎంత
అధికారం ఉందో కూతురు కొడుకుకి అంత అధికారం ఉంది అని దీంట్లో చెప్పబడుతుంది మనకు. యయాతితో కలిసి అంతవరకు ఆవిడ వచ్చి చెప్పేంతవరకు స్వర్గమే, యయాతి కదలలేదే, ఎవరిచ్చినా తీసుకోలేదే, మనవాళ్ళు ఇచ్చినా తీసుకోలేదే. యయాతితో కలిసి అందరూ స్వర్గలోకంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో అష్టకుడు యయాతితో, రాజా, ఇంద్రుడు నాకు ప్రాణ స్నేహితుడు గనుక నేనొక్కడనే ముందుగా అతడి వద్దకు వెళ్ళాలనుకున్నాను. కానీ స్వర్గలోక యాత్రలో ఈ శిబి ఒక్కడే మన రథాలను దాటి వేగంగా ఎలా వెళ్ళాడు? ఇందుకు కారణం ఏమిటి? ఇది ఎలా జరిగింది అని అడిగాడు. శిబి వెళ్ళిపోయాడు ముందుగానే. యయాతి, అష్టక, ఈ శిబి బ్రహ్మలోక ప్రాప్తి కోసం తన సర్వస్వాన్ని ధారబోసినటువంటి త్యాగి కావటం చేత అతడికి ఆ శక్తి కలిగింది. అందుచేత మీలో అతడు చాలా సర్వశ్రేష్ఠుడు. దానం తపస్సత్య మతాపి ధర్మః హ్రీః శ్రీః క్షమా సౌమ్యమతో విదిత్స రాజన్యేతాన్య ప్రమేయాని రాజ్ఞః శిబేః స్థితాన్య ప్రతిమస్య బుద్ధ్యా. దానము, తపస్సు, సత్యము, ధర్మము, సిగ్గు, సంపద, ఓర్పు, సౌమ్యము, వ్రతపాలన పట్ల కోరిక అనే ఈ గుణాలు, అప్రమేయ గుణాలు, ఇవి శిబిలో ఉన్నాయవయ్యా. అందుచేత బుద్ధిలో అతడికి సాటి అయిన వాడు లేడు. శిబిలో ఈ గుణాలు ఉన్నా కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. స్వాభిమానం లేదు. అందువల్లే అతడు రథంలో ముందుకు వెళ్ళాడన్నాడు. ఈ మాటలు విని అష్టకుడికి కుతూహలం పెరిగిపోయింది. యయాతిని ఇలా అడిగాడు, రాజా, నిన్నొక మాట అడుగుతున్నాను, నిజం చెప్పు. నువ్వు ఎవరు? ఎక్కడి నుండి వచ్చావు? మళ్ళీ ఎవరి పుత్రుడు? నువ్వు చేసిన పుణ్యాన్ని ఈ లోకంలో బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, ఇంకొకడు కానీ చేయలేడు. ఇది నిజం. నా సందేహం తీర్చు అన్నాడు. అప్పుడు యయాతి, నాయన అష్టక, నేను నహుషుడి కుమారుణ్ణి, యయాతిని, పూరుడి తండ్రిని, నీకు మాతామహుడను. అందువల్లనే నీకు ఈ రహస్యాన్ని చెబుతున్నాను. ఈ భూమిని జయించాను, బ్రాహ్మణులకు అన్న వస్త్రదానాలను చేశాను. ఏ మనుష్యుడైతే అందమైన పవిత్రమైన 100 అశ్వాలను దానం చేస్తాడో అతడు పుణ్యపురుషుడై దేవత అవుతాడు. ఆ కాలంలో మహారాజులు చేసేవారు. ఇక్కడ బొమ్మలు కూడా మనం చేయలేం. నేను వాహనాలు, గోవులు, బంగారం, ముఖ్య సంపదలతో నిండి ఉన్నటువంటి ఈ సమస్త భూమిని బ్రాహ్మణులకు దానం చేశాను. 10 లక్షల గోవులను దానం చేశాను. సత్యం కారణంగానే భూమి, ఆకాశం ప్రకాశిస్తున్నాయి. సత్యం కారణంగానే మనుష్యలోకంలో అగ్ని జ్వలిస్తుంది. నేనిప్పుడు అసత్యాన్ని చెప్పలేదు. ఎందుకంటే సత్పురుషులు ఎప్పుడూ సత్యాన్ని ఆచరిస్తారు, ఆదరిస్తారు, పూజిస్తారు. ఓ అష్టక, నీకు, ప్రతర్ధనుడికి, వసుమంతుడికి కూడా నిజమే చెబుతున్నాను, వినండి. ఈ సమస్త లోకాలు, మునులు, దేవతలు సత్యం కారణంగానే పూజ్యులవుతున్నారు. ఇదే నా విశ్వాసం, ఇదే నా అభిప్రాయం. యోనః స్వర్గజితః సర్వాన్ యథావృత్తం నివేదయత్ అనసూయర్ ద్విజాగ్రేభ్యః సలభేన్న సలోకతాం. మనస్సులో ఈర్ష్య లేకుండా స్వర్గాన్ని సాధించిన ఈ మన వృత్తాంతాన్ని యథాతథంగా ద్విజశ్రేష్ఠుల నుండి విని ఆనందించేవాడే మనలాగే పుణ్యలోకాలకు పోతాడు అన్నాడు యయాతి. ఇలా మహాత్ముడైన యయాతి తన దౌహిత్రుల వల్ల తరించాడు. అతడు శత్రువులకు జయింపశక్యం కానివాడు. ఈ భూమిపై ఉత్తమ కర్మలు చేసి ప్రసిద్ధికెక్కాడు. ఉదార కర్మలు చేసి ఈ భూమిని విడిచి స్వర్గానికి వెళ్ళాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. జనమేజయుడు వైశంపాయన మహర్షితో, ఓ పూజ్యుడా, పూర్వంశాన్ని వృద్ధి చేసిన రాజుల చరిత్రను వినాలనుకుంటున్నాను. వారి యొక్క
బలపరాక్రమాలు ఎలా ఉంటాయి, వారు ఏ విధంగా రాజ్యాన్ని పాలించారు, వారిలో శీలం లేనివాడు, బలం లేనివాడు, సంతానం లేనివాడు లేడు అని నా నమ్మకం. అంతవరకు వాళ్ళందరూ కూడా భాగ్యాన్ని కూడబెట్టుకున్నారు అన్నమాట. జన్మాంతరం దేవతా అంశం వాళ్ళు కదా, ఉండకుంటుందే. మా పూర్వీకులందరూ ఈ పూర్వవంశంలో విస్తారంగా కీర్తిని ఆర్జించారని నా ఉద్దేశం. కనుక వారి చరిత్రను విస్తారంగా వినాలని ఉంది, వినిపించు అని కోరాడు. మనం పూర్వ చరిత్ర కొంచెం చెప్పుకున్నాం, అక్కడక్కడక్కడక్కడ కొంచెం వస్తూ ఉంటాయి. ఇప్పుడు పూర్ణంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు: ఓ జనమేజయ, పూర్వవంశంలో పుట్టిన రాజులందరూ ఇంద్రుడితో సమానమైన తేజస్సు కలవారు, మిక్కిలి ధనవంతులు, పరాక్రమవంతులు, శుభలక్షణాలు కలవారు. వారిని గురించి చెబుతున్నాను విను. పూర్ణకు పౌష్టి అనే భార్య యందు ప్రవీరుడు, ఈశ్వరుడు, రౌద్రాశ్వుడు అనేటువంటి 3 పుత్రులు కలిగారు. వారు మహారథులు. వారిలో ప్రవీరుడి వల్ల పూర్వవంశం వృద్ధి చెందింది. ఆ ప్రవీరుడికి శూరసేని యందు మనుష్యువు పుట్టాడు. అతడు 4 సముద్రాల వరకు వ్యాపించిన ఈ భూమినంతటినీ పాలించాడు. ఆ మనుష్యునకు సౌవిరి అనే ఆమె యందు శక్తుడు, సంహనుడు, వాగ్మి అనే 3 పుత్రులు కలిగారు. వారు శూరులు. పూరుడి 3వ కొడుకైన రౌద్రాశ్వుడికి మిశ్రకేశి అనే అప్సరస యందు అన్వగ్భానుడు మొదలైన 10 మంది పుత్రులు పుట్టారు. వారందరూ యాగాలు చేశారు. వారు వీరులు, శూరులు, ధర్మాత్ములు. వారే రుచియువు, కక్షయువు, కృకణయువు, స్థండీలియువు, వనేయువు, జలేయువు, తేజోయువు, సత్యేయువు, ధర్మేయువు, సనంతేయువు. రుచేయువు అనేవాడికి అన్వగ్భానుడు, అనాదృష్టి అనే పేర్లున్నాయి. రుచేయువు పరాక్రమవంతుడై దేవతలతో ఇంద్రుడిలాగా ప్రకాశించాడు. భూమినంతటికీ చక్రవర్తి అయ్యాడు. ఇతడి కుమారుడు మతినారుడు. ఇతడు రాజస్సు, అశ్వమేధాది యాగాలు చేశాడు. ఇతడికి తన్సువు, మహత్తు, అతిరథుడు, దృహ్యువు అనే 4 పుత్రులు పుట్టారు. వీరిలో తన్సువు వంశాన్ని వృద్ధి చేశాడు. ఇతడికి ఈలి పుట్టాడు. ఈ ఈలికి రథాంతరి అనే ఆమె యందు పంచభూతాలతో సమానమైన దుష్యంతుడు, శూరుడు, భీముడు, ప్రవసువు, భీముడు అంటే ఇది వేరే భీముడు, ప్రవసువు, వసువు జన్మించారు. వీరిలో పెద్దవాడైనటువంటి దుష్యంతుడికి శకుంతల యందు భరతుడు పుట్టాడు. అతడి వల్లనే భరత వంశం ప్రసిద్ధికెక్కింది. భరతుడు తన 3 పత్నుల యందు 9 మంది కొడుకులను కన్నాడు. కానీ వారు తనకు తగినట్లుగా లేరని భరతుడు వారిని ఆదరించలేదు. అందుకు తల్లులు వారిపై కోపించి వారిని హతమార్చారు, చంపేశారు. భర్త వద్దంటున్నాడని చెప్పేసి. అప్పటికి భర్తనే దేవత వాళ్ళకంతా. అలా భరతుడికి పుత్ర సంతతి వ్యర్థమైంది. అప్పుడు భరతుడు పెద్ద పెద్ద యాగాలు చేసి భరద్వాజముని అనుగ్రహంతో భూమన్యువు అనేటువంటి కుమారుణ్ణి పొందాడు. తాను పుత్రవంతుడినయ్యానని సంతోషించి తన కుమారుడైన భూమన్యువును యువరాజు చేశాడు. ఆ భూమన్యువుకు పుష్కరిణి అనేటువంటి ఆమె యందు
దివిరథుడు, సుహోత్రుడు, సుహోత, సుహవి, సుయాజు, రుచికుడు అనే పుత్రులు పుట్టారు. ఈ రుచికుడు ముందు ఒక కథ వస్తుంది. వారిలో సుహోత్రుడు రాజయ్యాడు. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఎవరు రాజయ్యారని, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి ఘట్టానికి దిగుతున్నాం ఇప్పుడు. ఇంతవరకు ఒక ఘట్టం జరిగితే ఇక మనం ఏ ఘట్టానికి వస్తున్నామంటే అసలైన ఘట్టానికి దిగుతూ ఉన్నాం. వారిలో సుహోత్రుడు రాజయ్యాడు. రాజసూయం, అశ్వమేధాది యాగాలు చేశాడు. భూమికి అంతటికీ చక్రవర్తి అయ్యాడు. ఇతడి పాలనలో అన్ని వృద్ధి చెందటం చేత ఆ భారాన్ని భూమి భరించలేక కృంగిపోయింది అన్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.